మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండటం, జాగరణ చేయడం అందరికీ తెలిసిన విషయాలే. అయితే పూజ చేసే సమయంలో ఏ నియమాలను పాటించాలి? పొరపాటున కూడా శివునికి ఈ 2 పువ్వులతో అస్సలు పూజ చేయకూడదు. నాశనమే మహాశివరాత్రి రోజు ఏం చేసినా చేయకపోయినా ఈ 2 పువ్వులతో మాత్రం పూజ చేయకూడదు. ఆ ఇంట్లో అశుభమే. పరమేశ్వరునికి పూజ ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళితే, మహాశివరాత్రి రోజు పూజా విధానంలో పాటించాల్సిన నియమాలు. మహాశివరాత్రి రోజున ఉపవాస, జాగరణ, శివస్మరణలతో ఉండాలి. సూర్యోదయం వరకు మౌనవ్రతం చేయదలచిన వారు ఓం నమః శివాయ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. ఈ పంచాక్షరి మంత్రం చాలా శక్తివంతమైనది. శివుడిని పూజించే ముందు తప్పనిసరిగా వినాయకుడిని మొదటగా పూజించాలి. ముఖ్యంగా శివుడికి పంచామృతాలు, ఆవు పేడ, ఆవు పంచకం, పెరుగు, పాలు, నెయ్యితో అభిషేకం చేయాలి. ఈ అభిషేకాలు చేస్తున్నంతసేపు ఓం నమః శివాయ పంచాక్షరి మంత్రం ఉచ్చరిస్తూనే ఉండాలి. ముందుగా చందన లేపనంతో ప్రారంభించి శివుడిని పూజించి అగ్నితో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఇలా చేసి పూర్ణాహతి నిర్వహించాలి. శివకథలు వింటూ జాగరణ చేయాలి. తెల్లవారి శివభక్తులకు అన్న వస్త్రాలు, ఛత్రం దానం చేయాలి. లింగోద్భవం జరిగిన అర్ధరాత్రి రోజు వస్తుంది కాబట్టి ప్రతిరోజు శివరాత్రి. కృష్ణపక్ష చతుర్దశి శివుడికి ఇష్టమైన రోజు కాబట్టి ప్రతి నెల వచ్చే రోజున మాస శివరాత్రి అంటారు. అలాగే మాఘ బహుళ చతుర్దశిని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఇంటి దగ్గరే శివపార్వతులను పుష్పాలు, బిల్వదళాలు, పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఈ విధంగా స్వామివారికి పూజ చేసే సమయంలో పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. మరి ఆ వస్తువులు ఏమిటో అని ఈ విషయంలోకి వస్తే, సంపంగి పూలతో శివుడిని ఎట్టి పరిస్థితుల్లో పూజించరాదు. శివుడు సంపంగి పూలకు శాపం విధించినట్లు శాస్త్రం చెబుతోంది. ఓసారి తప్పు సాక్ష్యం చెప్పడానికి సహాయపడినమని బ్రహ్మ సంపంగిని అడుగుతాడు. దీంతో బ్రహ్మను సంపంగిని పూజకు పనికిరారని శివుడు శాపం విధించాడట. మొగలి పువ్వు పరమేశ్వరుడు పూజకు అనర్హం. తన పూజకు మొగలి పువ్వు ఉపయోగించకూడదని పరమేశ్వరుడు శాపం పెట్టడం వల్ల పరమేశ్వరుడి పూజలో మొగలి పువ్వు ఉపయోగించరాదు. కొబ్బరి నీళ్లతో వద్దు. శివునికి కొబ్బరి నీళ్ళంటే ఇష్టం ఉండదని పండితులు చెబుతున్నారు. అయితే శివుడికి కొబ్బరికాయతో పూజిస్తారు, కానీ కొబ్బరి నీటిని నిషేధిస్తారు. శివలింగానికి అందించే ప్రతిదీ స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. అంటే తినకూడనిది ఇవ్వాలి. మామూలుగా కొబ్బరి నీళ్లను దేవుళ్లకు అర్పించిన తర్వాత వినియోగిస్తారు. శంఖం. ఆ మహాశివుడి పూజలో పొరపాటున కూడా శంఖం ఉపయోగించకూడదు. శివుడు శంఖం చూడడు అనే రాక్షసుడిని చంపడం వల్ల అప్పటి నుంచి శంఖాన్ని ఆ రాక్షసుడికి ప్రతీకగా భావిస్తారు. అలాగే శంఖచూడడు నారాయణునికి పరమ భక్తుడు కావటం చేత శంఖం శివుడి పూజలో ఉపయోగించరు. పసుపు, కుంకుమ. మహాశివుడి పూజలు ఎప్పుడు కూడా పసుపు, కుంకుమ ఉపయోగించకూడదు. శివుడి పూజలో కేవలం భస్మం మాత్రమే ఉపయోగించాలి. కుంకుమ రంగు ఉద్దీపనకు కారణంగా పరిగణిస్తారు కనుక శివుడి పూజలో కుంకుమ, పసుపు ఉపయోగించరు. సింధూరం. సాధారణంగా సింధూరం చాలా మంది దేవులకు ఎంతో ఇష్టమైనది. మహిళలు తమ భర్తతో, వారి ఆయుష్తో దీన్ని పోలుస్తారు. అయితే శివుడు మాత్రం డిస్టాయిర్ అని పిలుస్తారు కాబట్టి శివలింగంపై సింధూరం ఇవ్వకూడదని పండితులు చెబుతారు. ఆధ్యాత్మిక, ధార్మిక విశ్వాల ప్రకారం శివునికి తిలకం దిద్దడం అశుభంగా పరిగణిస్తారు. అందుకే శివుని లింగానికి తిలకం అనేది అస్సలు దిద్దరు. తులసి దళం. పురాణాల ప్రకారం గత జన్మలో తులసి బృందంగా జన్మించి ఉంటుంది. శివుడు జలంధరుడి చంపటం వల్ల బృంద తన భర్తను చంపిన ఆ శివుడి పూజకు తనను ఉపయోగించవద్దని శాపం కారణంగా శివుడి పూజలో తులసిని ఎప్పటికీ ఉపయోగించకూడదు. కనుక పొరపాటున కూడా ఆ వస్తువులను కూడా శివ పూజలో ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు. శివలింగానికి ఎరుపు రంగులో ఉండే పూలను ఎప్పటికీ వాడొద్దు. వాటిని అర్పించి శివ పూజలు చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదని పండితులు చెబుతున్నారు. అందుకే శివునికి
తెల్లని రంగులో ఉండే పూలతోనే పూజించాలి. అప్పుడే మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వసిస్తారు. వెలగపండు శివుడికి ప్రతీకరమైనది. ఇది దీర్ఘాయుషుని సూచిస్తుంది. శంకు పుష్పాలు, తామర పువ్వులతో పూజించడం వల్ల పాపాలు తొలగిపోతాయి. పారిజాత పుష్పాలతో పూజ వల్ల సంపద పెరుగుతుంది. కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుణ్ణి గుండ్రటి మల్లెపూలతో పూజించాలి. శమీపత్రంతో పూజ వల్ల మోక్షం కలుగుతుంది. జిల్లేడు పుష్పాలతో పూజ చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.